హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుగు కైలాష్. మనం ఉన్నాం అమృత ఐఏఎస్ అకాడమీలో. మనం ఇప్పుడైతే చర్చించుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్ టాపిక్. మార్కు డెఫినెట్గా వచ్చేది అలంకారాలు. అలంకారాలు అలంకారాలు అనే పదం అలం అనే పదం నుండి పుట్టింది. అలం అనేది సాంస్క్రిట్ వర్డ్. అలం అనే పదానికి అర్థం ఏమిటి అంటే భూషణం. భూషణం అంటే ఆభరణం. ఆభరణాలు దేనికోసం అంటే అందం కోసం. ఆభరణాలు దేనికోసం? అందం కోసం. మరి అందం ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. ఒకటి బాహ్య అందము, బాహ్య సౌందర్యము. రెండు అంతర్గత సౌందర్యము. బాహ్య సౌందర్యము, అంతర్గత సౌందర్యము. రైట్. మరి బాహ్య సౌందర్యంలో మనం ప్రయత్ని బయట ఉన్న వాటికి ఇస్తాం. అంతర్గతంలో మనం అంతర్గతంగా ఉన్న వాటికి ఇస్తాం. అలాగే భాష అనే టాపిక్ మనం తీసుకుందాం. భాషకి సంబంధించి రెండు రకాలు. శబ్దాల ద్వారా భాషకి అందం వచ్చేవి, అదేవిధంగా అర్థాల ద్వారా భాషకి అందం ఇచ్చేవి. శబ్దాల ద్వారా భాషకి అందం వస్తే వాటిని శబ్దాలంకారాలు అంటారు. ఏమంటారు? శబ్దాలంకారాలు అంటారు. అర్థం ద్వారా అందం వస్తే వాటిని అర్థాలంకారాలు అంటారు. రైట్. మనం మనిషిని కనుక తీసుకుంటే కట్టు, బొట్టు, జుట్టు, వస్త్రాలు, నగలు ఇవన్నీ కూడా బాహ్య అందాన్ని ఇస్తాయి. వినయము, సౌశీల్యము, గుణము, నడవడిక, మాట తీరు ఇవన్నీ కూడా మనిషికి అంతర్గతంగా అందాన్ని ఇస్తాయి. ఇలాగే భాషకు కూడా బాహ్యంగా అంటే వినబడడానికి ఇంపుగా ఉంటే శబ్దాల ద్వారా అవి ఒక రకంగా భాషకి అందాన్ని ఇస్తాయి. మరి వాటిలో ఉన్న అర్థాలు అంతర్గతంగా బాగా ఉంటే అవి ఒక రకంగా అందాన్ని ఇస్తాయి. ఇలా మరి శబ్దాల ద్వారా భాషకు అందం ఇచ్చేవి శబ్ద అలంకారాలు, అర్థం ద్వారా భాషకి అందం ఇచ్చేవి అర్థ అలంకారాలు. రైట్. అంటే మీకు ఒక విషయం అయితే తెలిసింది ఏంటంటే అలంకారాలు రెండు రకాలు అన్న విషయం మీకు తెలిసిందే. రైట్. అలంకారాలు రెండు రకాలన్న విషయం మీకు తెలిసింది. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అంటే అర్థాలంకారాలలో శబ్దం ఉండదా అంటే ఉంటుంది. శబ్దాలంకారాలలో అర్థం ఉండదా అంటే ఉంటుంది. బట్ మేజర్ పార్ట్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది శబ్దాల ద్వారా వస్తుంది. ఎక్కువ ప్రాధాన్యత శబ్దాలంకారాలు. అర్థం వల్ల ఎక్కువ ఆ భాషకి అందం వస్తే వాక్యానికి లేదా పద్యానికి, గేయానికి, గీతానికి, కవితకి అది అర్థాలంకారం. అంటే శబ్దం ద్వారా శబ్దానికి ప్రాముఖ్యతనిచ్చేవి శబ్దాలంకారాలు, అర్థానికి ప్రాముఖ్యతనిచ్చేవి అర్థాలంకారాలు. మళ్ళీ శబ్దాలంకారాలు మూడు రకాలు. శబ్దాలంకారాలు మూడు రకాలు. ఒకటి అనుప్రాస అలంకారము, రెండు యమక అలంకారము, మూడు ముక్త పదగ్రస్త అలంకారము. అనుప్రాస అలంకారము, యమక అలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము. మళ్ళీ అనుప్రాస అలంకారము నాలుగు రకాలు. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. మరి అర్థాలంకారాలు తీసుకుంటే ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారము, స్వభావోక్తి అలంకారము, అర్థాంతరన్యాస అలంకారము,
దృష్టాంత అలంకారము, శ్లేష అలంకారము, వ్యాజస్తుతి అలంకారము, వ్యాజ్య నింద అలంకారము, రూపక అలంకారము, దీపక అలంకారము, ప్రతీపం అలంకారము, క్రమాలంకారం. ఇవన్నీ కూడా ఏంది అంటే అర్ధాలంకారాలు. అనుప్రాస అలంకారము, యమకము, ముక్త పదగ్రస్తం అనేవి శబ్దాలంకారాలు. అంటే అలంకారాలు ఎన్ని రకాలు అంటే అలంకారాలు రెండు రకాలు. అలంకారాలు ఎన్ని రకాలు అంటే అలంకారాలు రెండు రకాలు. ఇవి ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. మళ్ళీ శబ్దాలంకారాలు ఎన్ని రకాలంటే మూడు రకాలు. ఒకటి అనుప్రాస అలంకారము, రెండు యమకాలంకారము, మూడు ముక్త పదగ్రస్త అలంకారము. మళ్ళీ అనుప్రాస అలంకారం ఎన్ని రకాలంటే నాలుగు రకాలు. ఒకటి వృత్యానుప్రాస, రెండు చేకానుప్రాస, మూడు లాటానుప్రాస, నాలుగు అంత్యానుప్రాస. రైట్, ఇక్కడ మీకు అలంకారాలు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఏవేవి? శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. మళ్ళీ శబ్దాలంకారాన్ని ఎన్ని రకాలుగా విభజన చేశారు? మూడు రకాలుగా. అనుప్రాస అలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము. మళ్ళీ అందులో అనుప్రాస అలంకారం ఎన్ని రకాలు? నాలుగు రకాలు. వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. ఓకే, శబ్దాలంకారాలు ఎన్ని రకాలని పెట్టి అడిగితే మూడు రకాలే. అలంకారాలు ఎన్ని రకాలంటే రెండు రకాలే. అనుప్రాస అలంకారం ఎన్ని రకాలంటే నాలుగు రకాలే. మరి అర్థాలంకారాలు ఎన్ని రకాలు అంటే అర్థాలంకారాలు ఇన్ఫినిటివ్, అనేకం అన్నమాట. అర్థాలంకారాలు ఎన్ని అని ఎవరు చెప్పరు. అర్థాలంకారాలు అనేకం. ఇది విషయం క్లియర్గా. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ వర్గీకరణని మనం క్లియర్గా చూద్దాం. ఒక్కసారి మళ్ళీ అలంకారం అనే పదం అలం అనే సంస్కృత శబ్దం నుండి వచ్చింది. అలం అనగా అర్థం ఏమిటి అంటే భూషణము, భూషణం అంటే అందము. మరి అలంకారాల ప్రస్తావన మొదటిగా ఎందులో ఉంది అంటే ఋగ్వేదంలో ఉంది. అలంకారాల ప్రస్తావన మొదటగా ఋగ్వేదంలో ఉంది. వేదాలు ఎన్ని అంటే 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాలను విభజన చేయించినది ఎవరు అంటే వేదవ్యాసుడు. వేదాన్ వివ్యాస ఇతి వేదవ్యాస. వేదాలను విభజన చేయించాడు కనుకనే వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదాలను ఎవరు రాయలేదు, అవి అపౌరుషేయాలు. బట్ వాటిని విభజన చిందరవందరగా ఉన్న వాటిని విభజన చేయించినదైతే వ్యాసుడు. అలంకారాల ప్రస్తావన మొదటగా ఎందులో ఉందంటే ఋగ్వేదంలో. తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏది? కావ్య అలంకార చూడమని. ఎవరు రాశారు అంటే విన్నకోట పెద్దన. అర్థం ప్రధానంగా కలిగినవి అర్థాలంకారాలు, శబ్దం ప్రధానంగా కలిగినవి శబ్ద అలంకారాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ మనం వీటి గురించి చర్చించుకున్నాం. అలంకారాలు ఎన్ని రకాలంటే రెండు రకాలు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు మళ్ళీ ఎన్ని రకాలు? అనుప్రాస అలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము. 1, 2, 3. ఓకే, మళ్ళీ అనుప్రాస అలంకారం ఎన్ని రకాలు? వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. అంటే మనం ఇప్పుడు నేర్చుకోవలసినవి వృత్యానుప్రాస అంటే ఏమిటి, చేకానుప్రాస అంటే ఏమిటి, లాటానుప్రాస అంటే ఏమిటి, అంత్యానుప్రాస అంటే ఏమిటి, యమకం అంటే ఏమిటి, ముక్త పదగ్రస్తం అంటే ఏమిటి. తరువాత అర్థాలంకారాలకు సంబంధించి కొన్ని అర్థాలంకారాల లిస్ట్ అయితే మనం డిజిటల్ స్క్రీన్ పైన ముందుగానే రాసాం. ఉపమాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, రూపకాలంకారము, అతిశయోక్తి అలంకారము, స్వభావోక్తి అలంకారము, అర్థాంతరన్యాస అలంకారము, దృష్టాంత అలంకారము, శ్లేష అలంకారము, వ్యాజస్తుతి అలంకారము, అనన్వయ అలంకారము, ప్రతీప అలంకారము, ఉల్లేఖ అలంకారము, దీపక అలంకారము, క్రమాలంకారము. ఇలా ఇంకా ఉంటాయి, ఇన్ఫినిట్ అన్నమాట. రైట్, ముందుగా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నవన్నీ కూడా ఈ ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, అతిశయోక్తి, స్వభావోక్తి, అర్థాంతరన్యాస, దృష్టాంత, శ్లేష, వ్యాజస్తుతి, అనన్వయ, ప్రతీప, ఉల్లేఖ, దీపక, క్రమ. ఈ అలంకారాలన్నీ ఏ అలంకారాలు? అర్థాలంకారాలు. అర్థాలంకారాలంటే అలంకారం వేటికి ప్రాధాన్యతనిస్తుంది? అందులో ఉన్న అర్థాలకి.
మరి ఇక్కడ ఉన్న వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తం అనేవి వేటికి ప్రయత్ని ఇస్తాయి? అలంకారము, శబ్దాలకి ప్రాధాన్యతనిస్తాయి. మనం ఎడమ చేతి వైపు రాసుకున్న వీటిని శబ్దాలంకారాలు అంటారు. డిజిటల్ స్క్రీన్ పైన రైట్ హ్యాండ్ సైడ్ రాసినవి అర్థాలంకారాలుగా మనం భావించాలి. రైట్ ఫ్రెండ్స్, మరి అంటే ఇన్డెప్త్గా వెళ్ళిపోతే ఉభయాలంకారాలు కూడా ఉంటాయి. ఇక్కడ మన సిలబస్ వరకు ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు మనం వీటిని నేర్చుకోవాలి. మరి వృత్యానుప్రాస అలంకారం అంటే ఏమిటి? ఒకే అక్షరం పలుమార్లు ఆవృతం కావడం. ఒకే అక్షరం పలుమార్లు ఆవృతం కావడం. చేకానుప్రాస అంటే ఏమిటి? అర్ధభేదంతో కూడిన పదాల జంట వెంటనే రావడం. లాటానుప్రాస అంటే అర్ధభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో పదాల జంట వెంటనే రావడం. అంత్యానుప్రాస అంటే పదాల చివర కానీ, కొన్ని పాదాల చివర కానీ, కవితల చివర కానీ, గేయాల చివర కానీ, గీతాల చివర కానీ, ఏదైనా కొన్ని వరుసల చివర ప్రాస ఒకేలాగా ఈక్వల్గా రావడం. ప్రాస నియమం పాటించడం. ఇది వీటికి సంబంధించినటువంటి ప్రైమరీ అంశం. మరి ఉపమాలంకారం అంటే ఏమిటి? ఉపమానానికి ఉపమేయానికి మధ్య సాదృశ్యం, దీనిని పోలిక అంటారు. ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? ఉపమానాన్ని ఉపమేయంతో ఊహించడం అన్నమాట. రూపకం అంటే ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పడం. అతిశయోక్తి అంటే ఏమిటి? గోరంతను కొండంతలు చేసి చెప్పడం, అధికం చేసి ఎక్కువ చేసి చెప్పడం. స్వభావోక్తి అంటే ఏమిటి? జాతి గుణ క్రియాదులను ఉన్నవి ఉన్నట్లు రమ్యంగా అందంగా వర్ణించడం స్వభావోక్తి. అర్థాంతరన్యాస అలంకారం అంటే ఏంటి? సామాన్యాన్ని విశేషణంతో కానీ, విశేషణాన్ని సామాన్యంతో కానీ సమర్థించి చెప్పడం. మరి దృష్టాంత అలంకారం అంటే ఏమిటి? బింబ ప్రతిబింబ భావాలని, ఉపమాన ఉపమేయాలకి బింబ ప్రతిబింబత్వాన్ని మనం చూపాలి. మరి శ్లేషాలంకారం అంటే ఏమిటి? నానార్థ సంశ్రయ శ్లేష అంటారు. అంటే ఒకే వాక్యానికి అనేక రకాల అర్థాలను సూచిస్తే మనం దానిని శ్లేషాలంకారం అంటాం. వ్యాజస్తుతి అలంకారం అంటే ఏమిటి? పైకి నింద ఉండి లోపల స్తుతించేటట్టు ఉంటే అది వ్యాజస్తుతి. పైకి నింద లోన కూడా నింద ఉంటే దానిని వ్యాజ్య నింద అలంకారం అంటారు. మరి అనన్వయ అలంకారం అంటే ఏమిటి? ఉపమానము ఉపమేయము ఒకటే అయి ఉంటే, అంటే ప్రకృతిలో ఏదైనా ఒకటి గొప్పది అంటే దానికంటే ఇంకా మంచిది ఏదైనా లేకపోయినప్పుడు దానిని వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆ వస్తువుతోనే, ఒక వస్తువును దానితోనే వర్ణిస్తే అది అనన్వయ అలంకారం అవుతుంది. మరి ప్రతీప అలంకారం అంటే ఏమిటి? ఉపమాన ఉపమేయాల మధ్య వ్యతిరేకంగా ఉపమానాన్ని ఉపమేయంతోనూ ఉపమేయాన్ని ఉపమానంతోని వర్ణించడం, రివర్స్లో. మరి ఉల్లేఖ అంటే ఒకే వస్తువుకి వేరు అభిప్రాయాలతో చెప్పడం. దీపకాలంకారం అంటే ఏమిటి? 2-3 అంశాలకి ఒకే అన్వయం సూచించడం అన్నమాట. క్రమ అలంకారం అంటే ఏంటి? ఒక వరుస క్రమాన్ని సూచించి మనం అందంగా చెప్పడం. రైట్, ఇవి సింపుల్గా మనం వీటి యొక్క కొంచెం విషయాలని చిన్నగా నేర్చుకున్నాం. రైట్, ఇప్పుడు ఇన్ డెప్త్ ఆఫ్ మనం నేర్చుకోవలసి ఉంటుంది. ఎలా అంటే ఇలా సముద్రపు అలల. రైట్ డియర్ ఫ్రెండ్స్, మరి చూద్దాం ఒక్కసారి శబ్దాలంకారాల యొక్క విశ్లేషణ అనే దానిని మనం చూద్దాం. మరి మీ తెలుగు కైలాష్ అయితే కొన్ని ప్రత్యేక ట్రిక్స్తో మీకైతే ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. శబ్దాలంకారాలు. రైట్, శబ్దాలంకారాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం? శబ్దాలంకారాలు 3 రకాలు అని చెప్పుకున్నాం. అనుప్రాసమని, యమకం అని, ఇంకా ముక్త పద గ్రస్తం అని మనం చెప్పుకున్నాం. శబ్దాలంకారాలను ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం? 3 రకాలుగా చెప్పుకున్నాం. అంటే అలంకారాలు 2 రకాలు, అందులో శబ్దానికి ప్రాముఖ్యతనిచ్చేవి శబ్దాలంకారాలని. 1 అనుప్రాస అలంకారమని, 2 యమక అలంకారమని, 3 ముక్త పదగ్రస్త అలంకారమని. మళ్ళీ అనుప్రాస అలంకారాన్ని మనం
ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకున్నామో చూద్దాం. అనుప్రాస అలంకారాన్ని 4 రకాలుగా మనం వర్గీకరణ అయితే చేసుకున్నాం. ఏమిటా 4 అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్యానుప్రాస అలంకారము. ఏంటమ్మా? వృత్యానుప్రాస అలంకారము. తదుపరి అందులోని చేకానుప్రాస అలంకారము, మళ్ళీ లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. చాలా క్లియర్గా చూస్తే మనకి కొన్ని అర్థాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి ఏందో చూద్దాం. వృత్యానుప్రాస అంటే వృత్య ప్లస్ అనుప్రాస అని, చేక ప్లస్ అనుప్రాస అని, లాటా ప్లస్ అనుప్రాస అని, అంత్య ప్లస్ అనుప్రాస అని. అంటే ఇందులో మీరు పేర్లు గమనిస్తే మీకు క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అంటే, అనుప్రాస 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 అనుప్రాస. కనుకని మనం వీటికి వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అనేవి అనుప్రాస అలంకారాలని చెప్పుకున్నాం. మనం వీటితో పాటుగా ఏం చెప్పుకోవాలి అంటే, క్లియర్గా యమకాలంకారము, యమకాలంకారము, ఇంకా ముక్త పాద గ్రస్త అలంకారం అనే వాటిని మనం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మరి వృత్యం అంటే ఏమిటి, చేకం అంటే ఏమిటి, లాటం అంటే ఏమిటి, అంత్యం అంటే ఏమిటి, యమకం అంటే ఏమిటి, ముక్త పదగ్రస్తం అంటే ఏమిటో ఒక్కసారి వీటి భావాలని మనం చూద్దాం. చాలా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. వృత్యం అంటే మళ్ళీ మళ్ళీ రావడం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ పూలు అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని. వృత్యం అంటే ఏమిటి? ఆవృత్తి కావడం, పునరుక్తి కావడం, మళ్ళీ మళ్ళీ రావడం. చేకం అంటే అర్థం ఏంటి? జంట. చేకం అంటే జంట, అది కూడా పండితుల జంట, పండితుల జంట. లాట అంటే తాత్పర్య భేదంతో కూడినది అని అర్థం. అంత్యం అంటే అర్థం ఏంటి? చివర అని అర్థం. యమకం అంటే ఏంటి? యమకం అంటే భేదమే, వ్యవధి భేదం, వ్యవధి భేదము. ముక్త పదం, ముక్త అంటే విడిచిపెట్టిన, పద అంటే పదాన్ని, గ్రస్తం అంటే గ్రహించుట. విడిచిపెట్టిన పదాన్ని గ్రహించుట, విడిచిపెట్టిన పదాన్ని గ్రహించుట. ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు. రైట్. అనుప్రాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వృత్య అనుప్రాస, వృత్యానుప్రాస, చేక అనుప్రాస, చేకానుప్రాస, లాట అనుప్రాస, లాటానుప్రాస, అంత్య అనుప్రాస, అంత్యానుప్రాస. బికాస్ ఆఫ్ దీస్ ఆర్, ఈ 4 కూడా మనం ఏమనుకున్నాం? అనుప్రాస అలంకారము అంటే డెఫినెట్గా ఇందులో ఏముంటుంది? ప్రాస అనేది ఉంటుంది. ఏముంటుంది? ప్రాస వలన అందం వస్తుంది అన్నమాట. రైట్. వృత్యానుప్రాస అంటే ఏమిటి? వృత్యానుప్రాస అంటే ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడాన్ని వృత్యానుప్రాస అంటారు. మళ్ళీ మళ్ళీ రావడం అనే పదాన్ని పునరుక్తి కావడం అని కూడా అంటారు. ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ పునరుక్తి కావటం అన్నా, ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం అన్నా, ఒకే హల్లు మరల రావడం అన్నా కూడా, ఎక్కువ పర్యాయాలు రావడం అన్నా కూడా వృత్యానుప్రాసే. ఒకే హల్లు, ఇక్కడ గమనించాలి, వృత్యానుప్రాసలో ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం, ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం అనేది వృత్యానుప్రాస. రైట్. మరి ఒకే హల్లు రావడం అంటే ఏంది? వృత్యానుప్రాసలో దేనికి ప్రాధాన్యత ఉంది? హల్లుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది. దేనికి ప్రాధాన్యత? హల్లుకి. అంటే అచ్చుకి ప్రాధాన్యత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. గంతులు వేతురు, గంతులు వేతురు
కౌత కమున అన్నాం. గంతు వేతు కౌతు. గంతు ఇత్తు ప్లస్ ఓ, వేతు ఇత్తు ప్లస్ ఓ, కౌతు ఇత్తు ప్లస్ ఓ. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సార్ ఒకే హల్లు ఒకే అచ్చుతో మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా, హల్లుకి ప్రయారిటీ ఉంది, అచ్చు కూడా ప్రయారిటీ ఉంది కదా సార్ అనుకుంటారు. బట్ మీరు చూసింది ఒకే ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మన పాఠ్య పుస్తకాలలో ఉన్న వాటిని. ఏంది అంటే అడుగులు తడబడి నడుగిడు, అడుగులు తడబడి నడుగిడు, అడుగులు తడబడి నడుగిడు. డు ఇడ్డు ప్లస్ ఓ, డా ఇడ్డు ప్లస్ ఆ, డే ఇడ్డు ప్లస్ ఏ, డో ఇడ్డు ప్లస్ ఓ, ఇడ్ 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 ఇడ్, ఓ ఆ ఏ. ఒకే హల్లు ఒకే అచ్చుతో వచ్చింది గంతులు వేతురు కౌతకమున అనే ఎగ్జాంపుల్లో, అడుగులు తడబడి నడుగిడు అనే ఎగ్జాంపుల్లో ఒకే హల్లు వివిధ అచ్చులతో వచ్చింది. అంటే ఇక్కడ మనం వృత్యానుప్రాస అలంకారములో ఒకే వర్ణం, అది కూడా హల్లు, ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావటం వృత్యానుప్రాస, రైట్. అంతే తప్ప ఒకే అచ్చు మళ్ళీ మళ్ళీ రావడం అనేది వృత్యానుప్రాస కాదు. ఒకే హల్లు మాత్రమే మళ్ళీ మళ్ళీ రావడం. ఆ హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు ఒకే అచ్చుతో రావచ్చు, లేక వివిధ అచ్చులతో రావచ్చు. we give preference for the only consonant sound. మనం ఇచ్చింది కేవలం హల్లు శబ్దానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. డజంట్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ది వొవెల్ సౌండ్. అచ్చు శబ్దానికి మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. మిత్రులారా, మరి నేనేం చెబుతున్నానంటే రాబోతున్న బిట్స్ ఎలా ఉంటాయి అంటే వృత్యానుప్రాస అలంకారంలో ఒకే హల్లు ఒకే అచ్చుతో వస్తుందా, ఒకే హల్లు వివిధ అచ్చులతో వస్తుందా, పై రెండు సరైనవా, ఏది కాదంటే పై రెండు సరైనవి. ఒకే హల్లు ఒకే అచ్చుతో వచ్చినా పర్వాలేదు, ఒకే హల్లు వివిధ అచ్చులతో వచ్చినా పర్వాలేదు. బట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చింది దేనికి? హల్లు శబ్దానికి. ఇది మనం వృత్యానుప్రాస గురించి చెప్పుకున్నాం. ఇంకా డెప్త్గా పోతే ఒకే హల్లు కాదు, 2-3 హల్లులు కూడా మళ్ళీ మళ్ళీ రావడాన్ని వృత్యానుప్రాస అలంకారమే అంటారు. ప్రత్యేక సందర్భాలలో ఉంది. కలడంబోది కలడో లేడో మీదిని యందు కుంభిని యందు ఆకాశంబున కలడు 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 యందు. ఈ కలడు 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 అంటే ఒకే పదం మళ్ళీ మళ్ళీ రావడం కాదా, ఒకే అర్థం ఉంది అక్కడ. కలడు కలడు ఎన్నిసార్లైనా కలడే, దానికి ప్రత్యేకించి అర్థభేదము తాత్పర్య భేదం ఏం లేదు. అలా 2-3 హల్లులు మళ్ళీ మళ్ళీ రావడం కూడా వృత్యానుప్రాసే. అంటే ఇప్పుడు చాలా టెక్స్ట్ బుక్స్లో ఒకే హల్లు మాత్రమే మళ్ళీ మళ్ళీ రావడం వృత్యానుప్రాస. ఇది రైటే. 2-3 హల్లులు కూడా మళ్ళీ మళ్ళీ రావడం వృత్యానుప్రాస అవుతుంది, ఇది డెఫినెట్గా. అయితే ఆ పదాలలో విడివిడిగా ఇప్పుడు ఆ 2-3 హల్లులతో కూడిన పదాలలో అన్నింటికి ఒకే మీనింగ్ ఉండాలి. అందులో తాత్పర్య భేదము అర్థభేదము ఇంకా ఏమీ ఉండకూడదు అన్నమాట. ఇది మనం చెప్పుకున్నది, రైట్. ఇప్పుడు వృత్యానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పోతన భాగవతంలో మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తారంగినులకు లలిత రసాల పల్లవ కాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు. ఇప్పుడు పోతన భాగవతంలోని ఆ పద్యం మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబువోనే మదనములకు మదనములకు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు. అంటే మందార దా ఇద్దు ప్లస్ వా, మకరంద ఇద్దు ప్లస్ వా, మధుపంబు ఇద్దు ప్లస్ ఓ, బోబుని మదనములకు ఇద్దు ప్లస్ వా. అంటే ఇద్దు 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 అంటే ఇద్ద అనేది
ఇద్దు అనే హళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా, అందుకే పోతనని శబ్దాలంకార ప్రియుడు, ప్రత్యేకించి కృత్యానుప్రాస అలంకార ప్రియుడని కూడా మనం అనవచ్చు. అందరికీ తెలిసినదే శ్రీనాథుడు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు అర్థాలంకార ప్రియుడు. అదే 15వ శతాబ్దంలో భక్తి పారవస్యంలో ఓలలాడించినటువంటి బమ్మెర పోతన శబ్దాలంకార ప్రియుడని. ఇంకా ఇందువదన కుందరదన మందగమన మధుర భజన గగన జగన సొగసులనవే లలలల్లా సికేలని ఉందిగా. ఇందువదన కుందరదన మందగమన మధుర భజన గగన జగన సొగసులనవే. మరి ఇందువదన కుందరదన మందగమన మధుర భజన, ఇక్కడ కూడా దకారము మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ కృత్యానుప్రాస అలంకారము. అడుగులు తడబడి నడుగిడు వెడవెడ జిడుముడి పోతన గారి పద్యం ఉందిగా, అది కూడా ఏమిటి? కృత్యానుప్రాస అలంకారమే. రైట్ ఫ్రెండ్స్, మరి చేకానుప్రాస అలంకారం అంటే ఏంటో తరువాత చూద్దాం. లాటానుప్రాస కూడా తరువాత చూద్దాం. అంత్యానుప్రాస అంటే మీకు తెలుసు. అంత్యము అంటే చివరిలో. దేనికి చివరిలో? ఒక పద్యం 4 పాదాల చివర కానీ, ఒక కవిత చివరిలో కానీ, లేకుంటే ఒక గేయం చివరిలో, ఒక గీతం చివరిలో, ఒక పల్లవి చివరిలో, ఒక చరణం చివరిలో, ఎందులోనైనా కానీ చివరన్నీ కూడా ప్రాస రావడం అంత్యానుప్రాస. రైట్, మరి అంత్యానుప్రాసకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇద్దాం. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, వంపు సొంపుల యంగోత్రి, కాళ్ళు జారకె గంగోత్రి, అబిబి 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 అబిబి. ఏంది? నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, ఓ వంపు సొంపుల యంగోత్రి, కాలు జారకె గంగోత్రి. 3 3 3 3 గంగోత్రి, శివరాత్రి, గంగోత్రి, ఇలా ప్రాస రావడం. ఈ 3 3 3 3 ఇది అంత్యానుప్రాస. వేద శాఖలు వెలసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట. ఏందంటాడు? శ్రీలు పొంగిన జీవగడ్డై, పాలు వారిన భాగ్యసీమై, వరలనిది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. ఎవరయ్యా? కోకిల స్వామి రాయప్రోలు సుబ్బారావు అంటాడు. శ్రీలు పొంగిన జీవగడ్డై, పాలు వారిన భాగ్యసీమై, జీవగడ్డై భాగ్యసీమై. ఇది అంత్యానుప్రాస అలంకారం. వేద శాఖలు వెలసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట. వేద శాఖలు వెలసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట. ఇచ్చట ఇచ్చట ప్రాస వచ్చిందిగా, అదేందది? అంత్యానుప్రాస అలంకారం. జగడం రగడం రసజమాని, పరువం పలికే పదని గాని. ఏముంది? జగడం రగడం రసజమాని, పరువం పలికే పదని గాని, జమాని నిఘాని. చివరిలో ప్రాస పలకడానికి ఒకేలా ఉందిగా, అది అంత్యానుప్రాస అలంకారం. ఈ తోట మా తోట ఇంపుల మూట, ప్రీతి రసముల ఊట, ప్రియముల బాట, ఊట తోట మాట పూట బాట. దీస్ ఆర్ ప్రాస పదాలు. కోట, పేట, మేట, తీట, చోట, ఇవి ప్రాస పదాలు. చివరిలో ప్రాస రావాలి. అది పద్యంలో కానీ, కవితలో కానీ, గేయంలో కానీ, గీతంలో కానీ, ఎందులోనైనా కానీ ప్రాస రావాలి. కొన్ని వరుసలు ఉంటూ, 1 కంటే ఎక్కువ వరుసలు, 2 కానీ, 3 కానీ, 4 కానీ, 100 కానీ, 1000 కానీ, ఎన్నైనా వరుసలు ఉన్ని అన్ని వరుస చివరి కూడా ఒకేలాగా మనం పలకగలిగితే దట్స్ కాల్డ్ అంత్యానుప్రాస అలంకారం. బురితాడును ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో, తోటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో, ఆజాదు సుఖదేవు రాజగురు ఊపిరిలో, జిలియన్ వాలా బాగులు సృష్టించిన రక్తంలో. బురితాడును ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో, తూటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో,
ఆజాదు సుఖదేవు రాజగురు ఊపిరిలో జలియన్ వాలాబాగులు సృష్టించిన రక్తంలో గుండెల్లో కన్నుల్లో రక్తంలో ఊపిరిలో లో 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 ఇలా ప్రాస వస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామాయణమున రక్తి. ఓ కూనలమ్మ అంటాడు. కూనలమ్మ పదాలలో ఆరుద్ర అనే పేరు కలిగినటువంటి భాగవతులు సదాశివ శంకర శాస్త్రి అనే సాహిత్యాన్ని తెలుగు నలుచెరుగులా వికసింపజేసినటువంటి ఓ గొప్ప కవి. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామాయణమున రక్తి, ఇలా 4 పాదాలు ఉండేటప్పుడు 3 పాదాలు అంత్యానుప్రాస చివరిది లేకపోయినా అది అంత్యానుప్రాసగానే మనం పరిగణించాలి. రైట్, మీకు అంత్యానుప్రాస అనేది అర్థమైనది. మరి తరువాత ఏంది అంటే యమకం చూద్దాం. మనం ఇంకా చెప్పుకోవలసినవి ఏమేమి ఉన్నాయి? చీకముంది, లాటముంది, ఇంకా యమకముంది. ఇప్పుడు ముక్త పదగ్రస్త అలంకారం చెబుతామన్నమాట. ముక్త పదగ్రస్త అలంకారం ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 వరుసలు ఉన్నవి. మొదటి వరుస చివరిలో ఉన్నది 2వ వరుస ప్రారంభంలోను, 2వ వరుస చివరిలో ఉన్నది 3వ వరుస ప్రారంభంలోను, 3వ వరుస చివరిలో ఉన్నది 4వ వరుస ప్రారంభంలో ఉంటే దానిని మనం ఏమంటామంటే ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ముక్త అంటే విడిచిపెట్టిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం. మొదటి పాదం చివర విడిచిపెట్టిన పదం మొదటి పాదం చివర విడిచిపెట్టిన పదం 2వ పాదం ప్రారంభంలోను, 2వ పాదం చివరిలో విడిచిపెట్టిన పదం 3వ పాదం ప్రారంభంలోను, 3వ పాదం చివర విడిచిపెట్టిన పదం 4వ పాదం ప్రారంభంలోను ఉంటే దానిని మనం ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. దీనికి మరి ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట భోగిమంట రేగుతుంటే, రేగుతున్న చోట కన్నె కొంపలు అంటుకుంటే, అంటుకున్న చోట అంటుంటే, నరాల్లో లవ్వో గివ్వో పువ్వై పూస్తుంటే, కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట భోగిమంట రేగుతుంటే, రేగుతున్న చోట కన్నె కొంపలు అంటుకుంటే, కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, మొదటి పాదం చివర తాకుతుంటే, తాకుతున్న చోట భోగిమంట రేగుతుంటే, 2వ పాదం ప్రారంభం తాకుతున్న చోట భోగిమంట రేగుతుంటే, 2వ పాదం చివర రేగుతుంటే, రేగుతున్న చోట కన్ని కొంపలు అంటుకుంటే, అంటుకున్న చోట ఉందిగా. ఏంది ఇది? చంద్రబోస్ గారు రాసినటువంటి చక్కనైనటువంటి అంత్యానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్. ఇంకా ఈ మధ్యన వచ్చింది, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోని అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకై వేచవే, ఏదో ఉందిగా. ఇది కూడా ఏంది అంటే ముక్త పదగ్రస్త అలంకారమే. రైట్ ఫ్రెండ్స్, మరి మనం వృత్యానుప్రాస అంటే ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం, ప్రత్యేక సందర్భాలలో 2-3 హల్లులు కూడా మళ్ళీ మళ్ళీ రావడం, అచ్చుకి ఇంపార్టెన్స్ లేదు. అంత్యానుప్రాస అంటే ఏంది? ఒక పద్యంలో అన్ని పాదాల చివర, ఒక కవిత్వంలో అన్ని పదాల చివర కూడా అన్ని పాదాల చివర ప్రాస వస్తే, ముక్త పదగ్రస్త అంటే విడిచిపెట్టిన పదం మళ్ళీ రావడం. సుధతి నూతన మదన, మదన పూర్ణ మణిమయ సదన, సదన రసనాగేంద్ర వదన. ఇలా మొదటి పాదం చివర ఎండింగ్లో విడిచిపెట్టింటాం. సెకండ్ లైన్ స్టార్టింగ్లో, సెకండ్ సెంటెన్స్ ఎండింగ్లో విడిచిపెట్టింది. థర్డ్ లైన్ స్టార్టింగ్లో, థర్డ్ సెంటెన్స్ ఎండింగ్లో విడిచిపెట్టింది. ఫోర్త్ సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే దట్స్ కాల్డ్ ముక్త పదగ్రస్త అలంకారము. రైట్, మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే చేకానుప్రాస అలంకారం అంటే ఏంటి, లాటానుప్రాస అలంకారం అంటే ఏంటి, యమకాలంకారము అంటే ఏమిటి, ఇప్పుడు వీటిని మనం చూద్దాం. మరి మిత్రులారా చాలా క్లియర్గా చూడాలి. చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము. చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, అలంకారము. చేకానుప్రాస, లాటానుప్రాస, యమకాలంకారము. ఎందుకంటే రిమైనింగ్ 3 కూడా చెప్పుకున్నాం కాబట్టి. చేకానుప్రాస అంటే పదాల జంట, లాటానుప్రాసలో కూడా పదాల జంటే, యమకంలో కూడా
పదాల జంటే. అంటే జంట పదాలు మూడింటిలో ఉంటాయి. జంట పదాలు మూడింట్లో ఉంటాయి. ఏ మూడింట్లో? చేకానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, ఇంకా యమకాలంకారం. మూడింటిలో కూడా ఏముంటాయి? పదాల జంట. అంటే జంట పదాలు ఉంటాయి. మరి ఈ జంట పదాలు ఎలా ఉంటాయి అంటే మనం క్లియర్గా చూస్తే ఇక్కడ వ్యవధి లేకుండా, వ్యవధి లేక పదాల జంట ఉంటే అది చేకానుప్రాస. వ్యవధితో కొంత వ్యవధితో పదాల జంట ఉంటే యమకం. మరి లాటానుప్రాస ఏంది? వ్యవధి లేకుండా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, సార్ ఇక్కడ పదాల జంటే చేకానుప్రాసలోని పదాల జంటే ఉంటుంది, లాటానుప్రాసలోని పదాల జంటే ఉంటుంది, యమకాలంకారంలో కూడా పదాల జంటే ఉంటుందిగా సార్. మరి వీటి మధ్య తేడా ఏంటి అంటే వ్యవధి లేక పదాల జంట, వ్యవధి లేకుండా పదాల జంట, వ్యవధితోని పదాల జంట. అంటే కొంత గ్యాప్ లేకుండా కొంత గ్యాప్తో జంట పదాలు, గ్యాప్ లేకుండా జంట పదాలు, గ్యాప్ లేకుండా జంట పదాలు. రైట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, ఏంది అంటే సార్ మరి మీరే చెప్పారు కదా ఇక్కడ వ్యవధి లేకుండా, ఇక్కడ కూడా వ్యవధి లేకుండా, ఇక్కడ కొంత వ్యవధి ఉండొచ్చు అని. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంది సార్ అంటే ఇక్కడ చేకానుప్రాసంలో అర్థభేదం ఉండాలి. అంటే ఆ జంట పదాల మధ్య అర్థంలో తేడా ఉండాలి. ఇక్కడ అర్థంలో తేడా ఉండకూడదు, అర్థంలో తేడా ఉండకూడదు. కానీ తాత్పర్యంలో ఆ పదాల మధ్య తాత్పర్య భేదం చూపాలి. అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదాల జంట వెంటనే వస్తే, వ్యవధి లేకపోవడం అంటే వెంటనే రావడం. అర్థభేదంతో అంటే ఆ పదాల మధ్య, జంట పదాల మధ్య డిఫరెంట్ మీనింగ్ ఉండకూడదు, బట్ ఇన్ డెప్త్ ఆఫ్ ఆలోచిస్తే డిఫరెన్స్ అనేది ఉండాలి. పదాల మధ్య, జంట పదాల మధ్య అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వస్తే అది లాటానుప్రాస. జంట పదాల మధ్య అర్థభేదమే ఉంటే అంటే ఏంది? అర్థంలోని తేడా ఉంటే జంట పదాల మధ్య అది చేకానుప్రాస. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం ఉంటే, అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో జంట పదాలు ఉంటే అది లాటానుప్రాస. మరి యమకం వ్యవధి ఉండాలి, అర్థభేదం ఉండాలి. రైట్. ఏందమ్మా? అర్థభేదం ఉండాలి కానీ వ్యవధి ఉండాలి. సార్ మరి ఇక్కడ అర్థభేదం ఉంది, ఇక్కడ అర్థభేదం ఉందిగా సార్ అంటే ఇక్కడ అర్థభేదమే వ్యవధి లేకుండా, ఇక్కడ అర్థభేదం ఉంది కొంత వ్యవధితో అంటే కొంత గ్యాప్తో జంట పదాలు అర్థంలో తేడాతో. ఇక్కడ గ్యాప్ లేకుండా జంట పదాలు అర్థం తేడాతో. అక్కడ అర్థం తేడా, ఇక్కడ అర్థం తేడా. కానీ ఇక్కడ నో గ్యాప్, అక్కడ ఎస్ గ్యాప్. రైట్. మరి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంది? తాత్పర్య భేదం ఉండాలి, అర్థభేదం లేకపోయినా. ఈ రెండింటి మధ్య ఈక్వల్ భావం ఉంది, నో వ్యవధి. కానీ ఇక్కడ అర్థభేదము, ఇక్కడ తాత్పర్య భేదము. ఈ రెండింటి మధ్య కూడా అర్థభేదం ఉంది, ఇక్కడ నో వ్యవధి, ఇక్కడ ఎస్ వ్యవధి. వీటిని చూడాలి. నీకు 100 వందనాలు, 100 అనేది అంకెలలో 100, వందనాలంటే నమస్కారం. ఇక్కడ ఏంది? అమ్మకు చేసిన వందనం, అమ్మకు చేసిన వందనమే నిజమైన వందనం. 2 నమస్కారాలే, కానీ డెప్త్గా ఆలోచిస్తే తేడా ఉంటుంది. ఇక్కడ 100కి వందనాలు, మధ్యలో కాకుడితే కీ అనేది ఉందిగా, ఇలా చూడాలి. ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం నాన్న. రైట్. 100 వందనాలు, 100 వందనాలు. అమ్మకిచ్చిన 100. ఇక్కడ ఏంది? 100కి వందనాలు, మధ్యలో వ్యవధి ఉంది, నో వ్యవధి. ఇక్కడ 100 వందనాలు అంటే 100 వందనాలంటే నమస్కారాలు. 100 అమ్మకిచ్చిన 100, చెల్లికిచ్చిన 100, నిజమైన 100. తాత్పర్య భేదం ఉంది, అర్థంలో మీనింగ్ లేదు కానీ డిఫరెంట్ లేదు. ఇక్కడ 100కి వందనాలు, 100 అంకె, ఇక్కడ నమస్కారం, కానీ మధ్యలో వ్యవధి ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. రైట్ ఫ్రెండ్స్, మరి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి సంబంధించిన
కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇచ్చుకుందాం. ఇవే ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూద్దామమ్మా. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం, ఆవృత్తం కావడం, పునరుక్తి కావడం, అచ్చులతో సంబంధం లేకుండా ఒకే హల్లు మాత్రం, ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ. వీటికి ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్పుకుంటాం. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించుట లక్ష్యమా? ఇక్ష ఇక్ష ఇక్షి ఇక్ష్మా ఇక్ష ఇక్షి ఇక్షి. మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్ష్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా, ఆవృతమైందిగా, అది వృత్యానుప్రాస. జెర్రి మర్రి తొర్రలో బిర్ర బిగిసి పరుండును. జెర్రి మర్రి తొర్ర బిర్ర ఎర్ర ఎర్రి ఎర్ర మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా. గట్టు మీద చెట్టు క్రింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. గట్టు మీద చెట్టు క్రింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. టా కింద టారస్ తిట్ట ఇట్టాకు తిట్టు ఇట్ ఇట్ట ఇట్ట ఇట్ దిత్తటకారం మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా. ఇక్కడ ఏంది? బిర్ర ఇర్ర మళ్ళీ మళ్ళీ వచ్చింది. అది ఇర్రి కానీ ఇర్రు కానీ ఎర్రై కానీ ఎర్రా కానీ ఏదైనా. ఇక్కడ ఏంది? ఇట్టు దిత్తటకారం మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా. ఇట్టి కానీ ఇట్టు కానీ, గట్టు చెట్టు కిట్టు రొట్టె లొట్ట అంటే ఒకే అచ్చు ఉండాల్సిన అవసరం లేదు. ఒకే హల్లు, అది ద్విత్వ హల్లు అయి ఉండొచ్చు, లేదా సంయుక్తాక్షర హల్లు అయి ఉండొచ్చు, సంశ్లేషాక్షర హల్లు అయినా ఉండొచ్చు. కాకిక కాకికే కాక కేకిక. కాకి యొక్క ఏక కాకికి కాకపోతే కేకిక. కేకి అంటే నెమలిక. అంటే కకారం మళ్ళీ 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 వచ్చిందిగా. నాయనా నేను నిన్నేమన్నా అన్నానా, నీవు నన్నేమన్నా అన్నావా? ఇన్నా 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 అనేది మళ్ళీ మళ్ళీ వచ్చిందిగా. లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది. లచ్చి పుచ్చ తెచ్చి ఇచ్చింది. వారు పొమ్మను వారు కారు పొగబెట్టు వారు. రూ 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 మళ్ళీ మళ్ళీ. వారు నోరు జారారు. వారు నోరు జారారు. ఇవన్నీ ఏందమ్మా అంటే వృత్యానుప్రాస అలంకారాలు. ఇంకా ఆమె కడబతో వడివడి అడుగులు వేస్తూ గడపను దాటింది. ఇక్కడ డకారం మళ్ళీ మళ్ళీ. కడబ వడి వడి అడుగులు గడ. ఇలా ఆమె కడబతో వడివడిగా అడుగులు వేస్తూ గడపను దాటింది. ఇట్ ఈస్ కాల్డ్ వృత్యానుప్రాస అలంకారం. ఇదే చిటపట చినుకులు పడుతూ ఉంటే, చిటపట టప టప పడుతున్న వేళ. టకారం మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా. చిటపట చినుకులు టప టప మళ్ళీ పడుతున్న వేళ. అత్తమ్మ కోసం రత్తమ్మ కొత్త దుత్తలో పాలు తెచ్చింది. అందులో ఏం కలిపిందో? అత్త రత్త కొత్త దుత్త. నల్ల పిల్లి మెల్లగా ఇళ్ళు జొచ్చు చల్లని పాలు త్రాగింది. నల్ల పిల్లి మెల్ల ఇళ్ళు చల్ల. బాబు జిలేబీ పట్టుకుని డాబా పైకి ఎక్కాడు. ఈ తరం బాబులు ఇలానే ఉంటారు, ఎవ్వడికి ఏమి ఇవ్వరు. వాడే ఫుల్లుగా తిని కడుపు నిండా మళ్ళీ పోయి హాస్పిటల్కి పోతుంటాడు అనమాట. అంటే పిసనారి బాబులు అనమాట. బాబు జిలేబీ పట్టుకుని డాబా పైకి ఎక్కాడు. బకారం గొంతులు వేతురు కౌతకమును తూ తూ తూ. ఒకే హల్లు రావచ్చు, ఒకే హల్లు వివిధ అచ్చులతో కానీ ఒకే అచ్చుతో కానీ. ఇవి వృత్యానుప్రాస. మరి మనం చేకానుప్రాస అలంకారం చెప్పుకున్నాముగా ఆల్రెడీ. పదాల జంట అర్థములో తేడా ఉండాలి వెంటనే. ఇప్పుడు చూస్తే అరటి తొక్క రాదు, లలిత లలితంగా పాడింది, నగజ గజం పైన కూర్చుంది, నిరుపమానంగా ఆడింది, హారతికిచ్చిరి, నందనందనుడు ఆనందంగా ఉన్నాడు, నీకు వందనాలు, పాప సంహరుడు హరుడు, పూజారి జారి పడ్డాడు, నీటిలో తేలుతుంది, హస్తినాపురంలో ఉంది, కర్నూలు నూలు, అనంతపురం పోయెను, నిప్పుతో కాలుతుంది, అనాథనాథ నీకు వందనాలు, అన్నకి చెప్పు తెగకుండా చూడమని. అరటి తొక్క రాదు, లలిత లలితంగా పాడింది, నగజ గజం పైన కూర్చుంది, నిరుపమానంగా ఆడింది, హారతిచ్చింది, నందనుడు ఆనందంగా ఉన్నాడు, నీకు వందనాలు, పాప సంహరుడు హరుడు, పూజారి జారిపడ్డాడు, నీటిలో తేలుతుంది, హస్తినాపురంలో ఉంది, కర్నూలు నూలు, అనంతపురం వచ్చాడు,
నిప్పులో కాలు కాలుతుంది. అనాథ నాథ నీకు 100 వందనాలు. అన్నకి చెప్పు తెగకుండా నడవమని. లేకపోతే ఇంటికొచ్చి చెల్లి చెప్పుతో చెప్పుతుందేమో. చెప్పమా, చెప్పడానికి ఏమీ లేదు, చెప్పడానికి లేదు, చెప్పాలని లేదు, చెప్పాలని లేక చెప్పాలనంటే నేనేం చెబుతాను చెప్పండి. ఇది వృత్యానుప్రాస అలంకారం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మాత్రం చేకానుప్రాస అలంకారం. అరటి తొక్క రాదు, రెండు వెంటనే వచ్చాయి. అరటి తొక్క అంటే అరటి తొక్క రాదు అంటే మట్టకూడదు, నడవకూడదు. లలిత అనేది నామవాచకం, లలితంగా అంటే క్రియా విశేషణం. నగజ అంటే ఒక అమ్మాయి పేరు, గజం పైన అంటే ఏనుగు పైన. నిరుపమ అమ్మాయి పేరు, నిరుపమానంగా అంటే బాగా. హారతి అనేది అమ్మాయి పేరు, హారతి ఇచ్చిందంటే ఓం. మంగళం మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడాధ్వజ నీలాచర నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అంటారుగా. మంగళం ఇవ్వడం అన్నమాట. హారతి అనే అమ్మాయి హారతి ఇచ్చింది, నందనుడు. ఇలా నీకు 100 వందనాలు. ఇలా పూజారి పేరు జారిపడ్డాడు. తేలుతుంది. హస్తి ఏనుగు హస్తినాపురంలో ఉంది. కర్నూలు ఊరి పేరు, నూలు వస్త్రం అన్నమాట. అనంత వ్యక్తి పేరు, అనంతపురము సిటీ పేరు. కాలు మన కాలుతుంది మండుతుంది. ఇలా చెప్పు అంటే చెప్పమని, చెప్పు అంటే వేసుకునే చెప్పు అని. ఇలా పదాల జంట వెంటనే అర్థం తేడాతో అంటే అర్థభేదంతో పదాల జంట వ్యవధి లేకుండా అంటే వెంటనే వస్తే దీనిని మనం ఏమంటాము అంటే చేకానుప్రాస అలంకారము అంటాం. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనం చూస్తే లాటానుప్రాస అలంకారము. కమలాక్షు నర్చించు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ, తల్లిని ప్రార్థించు పెదవులు, బాధ్యత కలిగిన పౌరులు, చిత్తశుద్ధితో చేసేటి సేవ, మనస్ఫూర్తిగా చదివిన చదువు. రైట్, చూద్దాం. కమలాక్షు నర్చించు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ, తల్లిని ప్రార్థించు పెదవులు, బాధ్యత కలిగిన పౌరులు, చిత్తశుద్ధితో చేసేటి సేవ. ఏందబ్బా ఇది? లాటానుప్రాస అంటే మనం ఏం చెప్పుకున్నాం? పదాల జంట వెంటనే అర్థంలో భేదం ఉండకూడదు, తేడా ఉండకూడదు, తాత్పర్యంలో తేడా ఉండాలి. ఒకే అర్థం ఉంటుంది. ఇన్డెప్త్ ఆఫ్ ఆలోచిస్తే డిఫరెంట్ కనిపిస్తుంది. కరములు కమలాక్షు నర్చించు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ, చిత్తశుద్ధితో చేసిడి సేవ, కన్న తల్లిని ప్రార్థించు పెదవులు, కన్న తల్లిని ప్రార్థించిన పెదవులు అంటే నిజమైన పెదవులు, లేకుంటే గుండిన నేల మండిన నేల. ఇలా బాధ్యత కలిగిన పౌరులు అంటే నిజమైన పౌరులు, చిత్తశుద్ధితో చేసిన సేవ, లేకపోతే అది త్రోవ కాదు, నిజమైన సేవ కాదు. ఇలా అర్థంలో తేడా లేకుండా వెంటనే తాత్పర్య భేదంతో వస్తే వాటిని లాటానుప్రాస అలంకారం అంటాం. మరి తదుపరి మనం అంత్యానుప్రాస అలంకారానికి సంబంధించినవి ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇచ్చుకుంటాం. అంత్యానుప్రాసం అంటే ఒక పద్యంలో కానీ, ఒక కవితలో కానీ, ఒక గేయంలో కానీ, ఒక గీతంలో కానీ, ఎందులోనైనా కానీ చివర ప్రాస ఉండాలి. కనీసం 2 వరుసలు ఉండాలి. కనీసం ఎన్ని వరుసలు? 2 వరుసలు. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిల్ల, ఇల్ల నయాగర మూగిందా, నగార మూగిందా, నయాగర దుమికిందా, ఇందా భక్తి యుక్తి రక్తి, గుండెలో శూలమ్ము, గొంతులో శల్యమ్ము, అశోకవనమున సీత విలపించను శోకము చేత. చెప్పానుగా. జగడం రగడం రస జమాని, పరువం పలికే పద నిహాని, జమాని నిహాని. ఎక్కువ పాటలు ఇవే. నీ పూజకు కలసాన్ని, నీ ప్రేమకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా, నీ నిన్నాళ్ళు చేసింది ఆరాధన, నేనీనాడు తెలిపాను నా వేదన.
ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాధా ప్రణయ సుధారేను నా బ్రతుకు నీవు కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ఒక అంత్యానుప్రాస అలంకారం. నీ పూజకు కలసాన్ని, నీ ప్రేమకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని, కలసాన్ని, నిలయాన్ని, నాదాన్ని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంత్యానుప్రాస అలంకారం. మిత్రులారా, మనం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. రైట్, చూద్దాం మరి నెక్స్ట్ యమకాలంకారానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. యమకాలంకారం అంటే ఏంది? కొంత వ్యవధితో, అర్థం తేడాతో పదాల జంట. వరి జనవరిలో వస్తుంది, అర్థంలో తేడా ఉంది. వరి అంటే వరి పంట, జనవరిలో అంటే మంత్ నెల. పెరుగు తింటే పెరుగుతారు, కొంత వ్యవధి ఉంది కదా, వ్యవధి. గంగా నది వేగంగా, గంగా నీ ఊరికెళ్ళరా గంగా, నీ పరుగుల మృగంగా, గంగా నిజంగా. ఇలా గంగా వేగంగా. ఇక్కడ మధ్యలో ఏదో ఒక టర్మ్ ఉండి నీ ప్రేమ ఓ హారిక జోహారిక, హారిక జోహారిక, మధ్యలో ఓ ఉందిగా. లేమ ధనుజుల గెలవగ లేమ. శివ రాత్రికి, శివరాత్రికి, శివ రాత్రికి శివ వస్తాడు, శివ శివ, మధ్యలో రాత్రి. మనసు కవి ఆత్రేయ, మన సుకవి ఆత్రేయ, మనసు కవి. అర్థంలో తేడా ఉండాలి, కానీ మధ్యలో ఏదో ఒక టర్మ్ ఉండాలి. గుండయ్య నీ కథ బాగుండయ్యా, గుండయ్య వ్యక్తి పేరు, నీ కథ బాగుండయ్యా, దీవించుతున్నామయ్యా. రైట్. ఆ తోరణం రణం శత్రువులతో రణానికి. ఆ తోరణం అంటే మామిడాకుల తోరణం, శత్రువులతో అంటే పడని వాళ్ళతో రణానికి, యుద్ధానికి కారణం. మానవా నీ పనులు మానవా, ఓ మానవా నీ పనులు మానవా. మానవ అనేది వ్యక్తి పేరు, నీ పనులు మానవ అనేది క్రియ పేరు. రామయ్య మేము రామయ్య, రామయ్య వ్యక్తి పేరు, మేము రామయ్య అంటే రామ్ క్రియ. ప్రతి ఒక్కరికి ఈ ప్రతి ఉచితం, ప్రతి ఒక్కరికి అంటే వ్యక్తులు, ఈ ప్రతి అంటే ఒక పత్రిక లేకపోతే ఒక పేపరు. ఇది మన సుభద్రకి మన సుభద్రమయ్య, మధ్యలోకి ఉందిగా. ఇలా మధ్యలో ఏదో ఒక టర్మ్, ఏదో కొంత గ్యాప్ ఉండి రెండు పదాలు తేడాతో ఉంటే అదే యమకాలంకారము. రైట్. మరి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, అంత్యానుప్రాస అలంకారము. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట, పిట్ట వేసింది రెట్ట, గట్టు చెట్టు పిట్ట రెట్ట. సుదతి నూతన మదన. ఏందమ్మా ఇది? ఇది తప్పు. ఇది సుదతి నూతన మదన అనేది ముక్త పదగ్రస్త అలంకారము. ఇది అంత్యానుప్రాసే. సుదతి నూతన మదన, మదన పూర్ణమణిమయ సదన, సదన మయగజ రదన, రదనాగేంద్ర నిపకీర్తి రసనారసింహ. ఇది ముక్త పదగ్రస్త అలంకారం. మొదటి పాదంలో విడిచిపెట్టిన మదన, రెండో పాదం ప్రారంభం మదన, రెండో పాదం చివర సదన, మూడో పాదం ప్రారంభం సదన, మూడో పాదం చివర రదన, నాలుగో పాదం ప్రారంభం రదన. మరి దీనిని ఏమంటామంటే ముక్త పదగ్రస్త అలంకారం. అదిగదిగో మేడ, మేడ కొన్నది గోడ, గోడ ప్రక్కన నీడ, నీడలో కోడి దూడ, దూడ వేసింది పేడ. ఇది అంత్యానుప్రాసం. ఇది కూడా అంత్యానుప్రాసం అవుతుంది. ఇంకా ఇక్కడ మేడ, ఇక్కడ కూడా మేడ, ఇదిగో గోడ, ఇదిగిదిగో గోడ, ఇక్కడుంది నీడ, ఇదిగో నీడ, ఇదిగో దూడ, ఇదిగిదిగో దూడ. అంటే ఇది ముక్త పదగ్రస్త అలంకారము అవుతుంది, ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది, అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇలా ఒక అలంకారము రెండు, ఒక ఎగ్జాంపుల్ రెండింటికి చెందితే దానిని సంసృష్టి అంటారు. ఏమంటారు? సంసృష్టి అని అంటారు. మన వీటికి నూతనమా,
తన మానిని ప్రేమ తనకు దక్కి తిననుమా మన వేటికి నూతనమా తన మానిని ప్రేమ తనకు దక్కి తిననుమా ననుమా అనక దయధనరం ధనరంతుల మానసధనువు రమ్మనవే. మొదటి పాదం చివర విడిచిపెట్టిన పదం రెండో పాదం ప్రారంభంలో, రెండో పాదం చివర విడిచిపెట్టిన పదం మూడో పాదం ప్రారంభంలో, మూడో పాదం చివర విడిచిపెట్టిన పదం నాలుగో పాదం ప్రారంభంలో ఉంటే ఇట్స్ కాల్. ఇది దేనికి చెందుతుంది అంటే ముక్త పదగ్రస్త అలంకారం చెప్పుకున్నాంగా. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే ఎగ్జాంపుల్ అదే. డియర్ ఫ్రెండ్స్, ఇది మనం శబ్దాలంకారాలకు సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇచ్చాం. శబ్దాలంకార ప్రియుడు అని ఎవరిని అంటారు అంటే బమ్మెర పోతనని అంటారు. మిత్రులారా, మరి తదుపరి వీడియోలో మనం అర్థాలంకారాల యొక్క విశ్లేషణ అనేది నేర్చుకుందాం. ధన్యవాదములు.